వేడి వేడి పంజాబీ చోలే నేను డిష్ అవుట్ చేసుకుంటున్నాను. చాలా యమ్మీగా ఉంటుంది. చూసారు కదండి, వేడి వేడి పంజాబీ చోలే మసాలా మీ విజయ్ చేతి రుచుల్లో రెడీ అయింది. చోలే అయితే చాలా సాఫ్ట్గా కుక్ అయింది. చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. చూడండి ఇలా పూరిలా పెట్టుకొని అబ్బాబ్బాబ్బా అదిరిపోయింది. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు మన విజయ్ చేతి రుచుల్లో ఒక డెలిషియస్ అరోమేటిక్గా ఉండే ఒక రెసిపీ చేయబోతానండి. అదేంటో తెలుసా? పంజాబీ చోలే మసాలా. చాలా డెలిషియస్గా ఉంటుంది, కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొత్తగా కుకింగ్ చేయాలనుకునే వాళ్ళకి, బ్యాచులర్స్కి ఇలాంటి రెసిపీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. టెక్నిక్స్ చూసుకోండి, చేసే విధానం చూసుకోండి, రెసిపీస్లో ఏం ఇంగ్రీడియంట్స్ వేస్తామని చూసి నేర్చుకోండి. చాలా సింపుల్గా చేసుకునే ఈ రెసిపీ ఈరోజు మీ విజయ్ చేతి రుచుల్లో. ఎందుకు ఆలస్యం, రండి రంగులు దిగేస్తాం. ఈరోజు చేసే చోలే మసాలాకి నేను కాబూలీ చెన్నా ఒక 200 గ్రామ్ తీసుకున్నానండి. బాగా వాష్ చేసి 9 hours బాగా నానబెట్టానండి. ఇది మార్నింగ్ చేస్తున్నాం కాబట్టి ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. ఈవినింగే నానబెట్టుకున్నాను. చాలా సాఫ్ట్గా ఉండాలి, అప్పుడే ఈ చోలే మసాలా బాగా ఉంటుంది. ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. ఇప్పుడు మనం ఈ చోలే మసాలాని కుక్ చేయాలండి. ఆ కుకింగ్ కూడా కొద్దిగా టెక్నిక్ ఉంది, అదేంటో చూసి నేర్చుకోనండి. ఇప్పుడు మనము ఈ చోలేని ప్రెషర్ కుక్ చేసుకోవాలండి. చోలే ప్రెషర్ కుక్ చేసేటప్పుడు ఓల్ గరం మసాలా కూడా వేసుకోవాలండి. 2 పులావ్ ఆకులు, 1.5 ఇంచ్ చెక్క తీసుకున్నాను, 3 పీస్ తీసుకొని, ఒక మరాఠీ మొగ్గు, బ్లాక్ కార్డమం 2, గ్రీన్ కార్డమం 2, అలాగే లవంగాలు కూడా 4 వేసుకున్నానండి. ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఇందులో టీ ఆకు వేసుకోవాలండి. టీ ఆకు వేసుకుంటే మన చోలే మసాలా మంచి రంగు వస్తుంది, రుచి కూడా ఉంటుంది, అరోమా బాగుంటుంది. రుచికి తగినట్టుగా ఉప్పు ఇప్పుడు యాడ్ చేసుకొని, పప్పులంతా మునిగేదాకా వాటర్ కూడా యాడ్ చేసుకొని, దీన్ని మనము లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక 4 to 5 విజిల్స్ మనము ప్రెషర్ కుక్ చేసుకోవాలండి. ఏమండి, మన చోలే మసాలా బాగా ప్రెషర్ కుక్ అయిందండి. మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్ కుక్ అయింది కదా. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాము. వావ్, చోలే మసాలాకి మెయిన్గా ఈ చోలే బాగా కుక్ అవ్వాలండి. చెదిరిపోకూడదు, అలాగే సాఫ్ట్గా ఉండాలి. ఇదిగో చూడండి, పప్పు బాగా లోపల వరకు బాగా కుక్ అయింది, ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి. అలాగే చెదిరిపోలేదు. మనము అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి కుక్ చేసుకున్నాము, వాటర్ కూడా కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉంది. ఇప్పుడు మనము మసాలా రెడీ చేసుకుంటామండి. మార్నింగ్లో బ్రేక్ఫాస్ట్కి చాలా యమ్మీగా ఉండే హోల్సమ్ ప్రోటీన్ రిచ్ రెసిపీ అండి ఇది. మనకు చోలే అంటేనే తెలుసు, బటూరే చేస్తాం కదా, బటూరా అంటారు కదా. చోలే బటూరా ఇస్ బిగ్ గుడ్ కాంబినేషన్. అలాగే పూరి చపాతీస్కి, ఏమి లేకపోయినా స్టీమ్ రైస్ కూడా చాలా బాగుంటుందండి. స్టవ్ మీద ఒక బాటమ్ థిక్ కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకుంటాము. ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ చాలా ఇంపార్టెంట్, అలాగే టెక్నిక్ కూడా చాలా ఇంపార్టెంట్. కేర్ఫుల్గా వాచ్ చేయండి. చూడండి, నేను ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి, ఎక్కువ తీసుకోలేదు. ఇది చూడండి, నేను స్టవ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నాను. ఆయిల్ అయితే హీట్ అవుతుంది. 2 పులావ్ ఆకు తీసుకున్నాను, అలాగే ఒక స్టార్ అనాస్ తీసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాను కదా. ఇప్పుడు నేను 3 ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్, 3 నంబర్ ఉల్లిపాయలు బాగా ఫైన్ పేస్ట్ గ్రైండ్ చేసుకున్నానండి. అది చాలా ఇంపార్టెంట్. ఫైన్ పేస్ట్గా వాటర్ లేకుండా గ్రైండ్ చేసి ఆల్రెడీ పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఆయిల్ వేసి దాన్ని బాగా ఫ్రై చేస్తానండి. ఏమండి, గమనించారా? ఆయిల్లో మనము ఓల్ గరం మసాలా ఏం వేసుకోవాలి, ఒక స్టార్ అనాసు, బే లీఫ్, అంటే పులావ్ ఆకులు తీసుకున్నాను. అది కూడా ఆయిల్ వామ్గా ఉన్నప్పుడు వేసుకున్నాను, ఎందుకంటే ఓవర్ హీట్ చేయకూడదు. ఆ అరోమా అంతా ఆయిల్లో దిగిపోవాలి. అలాగే ఆనియన్ పేస్ట్ కూడా నేను ఇందులో యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేస్తున్నాను. ఈ టెక్నిక్ మీరు ఫాలో అవ్వాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని నెమ్మదిగా రెడ్గా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ రెడ్ కలర్ రావాలండి. అంతదాకా మనం ఇలా కలుపుతూ ఫ్రై చేయాలి, ఓపికగా చేయాలి. ఇది చూడండి, మన ఆనియన్స్ ఆల్మోస్ట్ ఒక 10 minutesగా మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై అయింది. మంచి గుమగుమని వాసన వచ్చేసిందండి. కలర్ కూడా రెడ్గా మారింది కదా. ఈ టైంలో మనము జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు 1 స్పూన్ చాలండి, ఎక్కువద్దు. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఇలా యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఇంకొక 2 నిమిషాలు ఆ పచ్చివాసన పోయేదాకా మనం దీన్ని బాగా ఇలాగే కలుపుతూ ఫ్రై చేస్తాము. అండి, మన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక 3 minutes అలా కలిపేసాను, ఫ్రై అయిపోయింది.
ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ టొమాటోస్ ఒక 3 టొమాటోస్ మీడియం సైజ్ ఎత్తుకొని వాటర్ లేకుండా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకున్నాను. ఫైన్ పేస్ట్గా ఈ టైంలో మనం ఇది యాడ్ చేసుకోవాలండి. ఎంత అరోమాటిక్గా ఉందో తెలిసిన అండి, మంచి గుమగుమలాడిపోతుంది. ఇప్పుడు మనము టొమాటోస్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అంతా బాగా ఫ్రై అయ్యి అలా ఆయిల్ బయటకు రావాలండి. అంతదాకా మనం దీన్ని మీడియంలో పెట్టుకొని బాగా కలుపుతూ ఫ్రై చేయాలి అండి. చూస్తారా, టొమాటో ప్యూరీ వేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 5 to 10 minutes మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసినాను. టెక్స్చర్ చూస్తారు కదా, ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు మనము మసాలా ఐటమ్స్ యాడ్ చేసుకోవాలి. కేర్ఫుల్గా వాచ్ చేయండి, ఈ మసాలా ఐటమ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇదైతే లోపల పెట్టుకుంటాను, ఎందుకంటే మీకు చెప్పాలి కదా, అది డ్రై అయిపోతే కష్టం. కారం పొడి మనకు కారం ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 1.5 స్పూన్ తీసుకున్నాను. కారం పొడి యాడ్ చేసుకున్నాను. ఇది వచ్చండి ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర పొడి 1/2 స్పూను. చాలా ఇంపార్టెంట్ ఈ రెసిపీకి చోలే మసాలా పౌడర్. ఈ చోలే మసాలా పౌడర్ మేమే చేసినామండి. విజయ్ చేతి రుచుల్లో చాలా పౌడర్ చేశాము. కొత్తగా మీరు ఏమైనా ఈ వీడియో చూస్తుంటే నేను డిస్క్రిప్షన్లో పెడతానండి. సాంబార్ పౌడర్, రసం పౌడర్, వాంగీబాత్ పౌడర్, బిసిబెల్లబాత్ పౌడరు, ఇలాంటి ఎక్కువ మసాలా, గరం మసాలా పౌడర్, చాలా పౌడర్స్ ఉంది చూడండి. ఈ చోలే మసాలా పౌడర్ కావాలని చెప్పండి, నేను ఇంకొక వీడియోలో చేసి పెడతాను. సో చోలే మసాలా పౌడర్ ఆల్మోస్ట్ 1.5 స్పూన్ తీసుకున్నానండి. ఓకే, ఇప్పుడు ఈ మసాలా పౌడర్ అంతా యాడ్ చేసిన తర్వాత మనము కొద్దిగా కలిపేవాలి. ఆ పచ్చి వాసన వెళ్ళిపోవాలన్నమాట. చూసారా, ఇలా బాగా కలపాలి. ఏమండి, మసాలా పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒక 2-3 minutes ఇలా ఫ్రై చేస్తాను. మంచి అరోమా వచ్చేసింది, బాగా థిక్నింగ్ అయిపోయింది. ఇప్పుడు మనము ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న ఈ చోలీని అందులో యాడ్ చేసుకోవాలండి. గరం మసాలా, వాటర్ ఏమేమి ఉందో అన్నీ యాడ్ చేసుకునేస్తాము. కిందగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఐ ఫ్లేమ్ పెట్టుకొని మనము ఇది బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. దీన్ని బాగా మనము కలిపి ఈ టెక్స్చర్ చూడండి ఎలా ఉందో, ఇవన్నీ కలిసిపోవాలి. మనము చోలే సాల్ట్ వేసి కుక్ చేసాం కదండి, ఇప్పుడు మనం మసాలా సాల్ట్ వేయలేదు. లాస్ట్లో మనము సాల్ట్ రుచి చూసి సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి. ఒక 5 minutes మనం దీన్ని కుక్ చేస్తాము. ఎందుకంటే చోలేలో ఉండే రసం అంతా ఈ మసాలాలో రావాలి, మసాలా రసం అంతా చోలేలో పట్టేవాలన్నమాట. అప్పుడే అరోమాటిక్గా ఈ పంజాబీ చోలే రెడీ అవుతుంది. ఎంత గుమ్మగుమ్మలాడిపోతుందండి. వస్తుందా మీకు అరోమా? వస్తుంది మీరు చేస్తే. చూసారు కదండి, నా వీడియోస్ మీరు చూస్తుంటే మీకు తెలుస్తూ ఉంటుంది. మనం అన్ని స్టేట్ రెసిపీస్ చేస్తూనే ఉంటాము. కొత్తగా చూసేవాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ కూడా ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మంచి మంచి రెసిపీస్ మీ విజయ్ చేతి రుచుల్లో వస్తూనే ఉంటుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా పెట్టండి, సరేనా? దీన్ని మనము ఒక 4-5 minutes మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇప్పుడు క్లోజ్ చేసి కుక్ చేస్తామండి. ఏమండి, మన పంజాబీ చోలే మసాలా ఒక 5 minutesగా బాగా కుక్ అయిందండి, ఉడికిందండి. మంచి అరోమా వచ్చేసింది. వా, ఇక్కడ చూడండి ఎలా ఉందో. కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంది, సూపర్ కలర్ ఉంది. అబ్బాబ్బాబ్బా, చాలా బాగుంది. ఇప్పుడు నేను ఇందులో ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. ఇది ఆప్షనలే, జస్ట్ అరోమా కోసము. అలాగే కొత్తిమీర కూడా కొద్దిగా చల్లేసి ఒక్కసారి బాగా కలిపేస్తాము. కలిపి మనము దీన్ని క్లోజ్ చేస్తామండి. క్లోజ్ చేసి ఒక 10 to 15 minutes, 20 minutes పెట్టినా పర్లేదు, బాగా సెట్ అవ్వాలి. అందులో అరమంతా బాగా కలిసిపోవాలి. కలిసిపోయిన తర్వాత మనము దీన్ని టేస్ట్ చూడొచ్చు. ఒక 15 to 20 minutes అలాగే దాన్ని రెస్ట్లో పెడతామండి. ఏమండి, వేడి పంజాబీ చోలే నేను డిష్ అవుట్ చేసుకుంటున్నాను. చాలా ఎమ్మీగా ఉంటుంది, హెల్దీ కూడా. ఒకసారి మీరు ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పాలి. కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటాము. చూసారు కదండి, వేడి పంజాబీ చోలే మసాలా మీ విజయ్ చేతి రుచుల్లో రెడీ అయింది. సూపర్ డెలిషియస్ రెసిపీ ఇది. ఏమండి, వేడి చోలే మసాలా రెడీ అయింది. పూరితో ఎలా ఉందో చూసి చెప్తాను. చోలే అయితే చాలా సాఫ్ట్గా కుక్ అయింది. చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. అలాగే అరోమా అంతా బాగా ఎక్కేసింది. అదిరిపోయిందండి. ఈ పంజాబీ చోలే చాలా అథెంటిక్ రెసిపీ అండి. సింపుల్గా చేసుకోవచ్చు, కొద్దిగా పేషెన్స్గా ఓపికగా చేసుకోవాలి. చూడండి ఇలా పూరిలో పెట్టుకొని
అబ్బాబాబా అదిరిపోయిందండి, నో వర్డ్స్. ఆనియన్స్ కూడా అప్పుడప్పుడు కొరుకొని తినాలండి, చాలా బాగుంటుంది. నోరు ఊరిపోతుందా మీకు? బాగుందండి రియలీ. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీ వ్యూస్ కమెంట్స్లో పెట్టండి, సరేనా? ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హెల్దీ బిహెల్దీ చిరునవ్వుతూ ఉండండి. దిస్ విజయ్ సైనింగ్ ఆఫ్.